హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా చైన్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 20 డబుల్ క్రోషెట్తో ఈ రౌండ్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా ఇవి టోటల్ 20 డబుల్ క్రోషెట్ రావాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి, ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. మనం ఈ కింద కంటిన్యూగా వేసాం కదా డబుల్ క్రోషెట్, అలా కాకుండా ఈ మధ్యలో ఒక్కొక్క చైన్ వేసుకుంటే ఇలా గ్యాప్లో వస్తుంది. ఇలా ఒక్కో లూప్లో ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చైన్ వేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి వైట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా వైట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 5 టైమ్స్ తీసుకొని ఇక్కడ స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసి మళ్ళీ నెక్స్ట్ లూప్లో మళ్ళీ ఒక పఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక పఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోనే ఒక పఫ్ స్టిచ్ వేసుకుంటూ మధ్యలో 2 చైన్స్ వేసుకుంటూ ఈ రౌండ్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లూ అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఇలా ఒక్కో గ్యాప్ ఉంది కదా, దీనికి మధ్యలో గ్యాప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఇలా ఒక్కో గ్యాప్లోనే 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి.
ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా బ్లూ తోటే వేసుకోవాలి. దానికి ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకోవాలి. ఒక లూప్ వదిలేసి నెక్స్ట్ లూప్లో మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ వేసుకుని ఒకటి వదిలేసి నెక్స్ట్ దానిలో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ ఒకటి వదిలి నెక్స్ట్ దానిలో ఒక డబుల్ క్రోషెట్. ఇలా గళ్ళ వస్తుంది. ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైట్ అటాచ్ చేసుకుని ఇదే ఇక్కడ పఫీ స్టిచ్ వేసాం కదా, ఇదే విధంగా ఈ నెక్స్ట్ రౌండ్ కూడా వేసుకోవాలి. ఇలా 5 వేసుకొని 1 2 చైన్స్ వేసుకుని మళ్ళీ ఇక్కడ పఫీ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పఫీ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అల్లిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లూ అటాచ్ చేసుకుని మనం ఇక్కడ ఎలా అయితే 3 డబుల్ క్రోషెట్ వేసామో అలాగే నెక్స్ట్ రౌండ్ వేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ చైన్ డబుల్ క్రోషెట్ చైన్ ఎలా వేసామో అలా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వైట్తో సేమ్ ఇదే విధంగా అల్లుకోవాలి. ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనం వేసుకోవాలి. నేను మరికొన్ని రౌండ్లు వేసి చూపిస్తాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.